పాకిస్తాన్ హింసలని భరించలేక పాకిస్తాన్లోనే ఉన్నటువంటి తూర్పు పాకిస్తాన్కి సంబంధించిన షియా ముస్లింలు తిరగబడితే ఆ తిరగబడ్డ వాళ్ళని అణచివేస్తుంటే పారిపోయి భారతదేశంలోకి వస్తుంటే వాళ్ళని కాపాడడం కోసం బంగ్లాదేశ్ అనేది ఏర్పాటు చేస్తే పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు 30% వరకు ఉన్నారు. వాళ్ళు ఇంతకాలం పాటు కడుపులో రగిలిపోతూ ఉంటే వాళ్ళందరినీ పోగేసినటువంటి యూనస్ ఇప్పుడు అక్కడ బంగ్లాదేశ్ని తన చెప్పు చేతల్లోకి తెచ్చుకుంటే అమెరికా అండతో ఇప్పుడు అక్కడ క్రమంగా బంగ్లాదేశ్ సైన్యం యూనస్కి వ్యతిరేకమవుతుందా, అక్కడున్న హిందువుల్ని ఊచకోత కోసి హిందువుల్ని తరిమివేసి హిందువుల ఆస్తులు ధ్వంసం చేస్తున్నటువంటి బిఎన్పి పార్టీ ఏదైతే హసీనా వ్యతిరేక పార్టీ ఉందో దానికి మద్దతు ఇస్తూ అక్కడ ఉన్నటువంటి మత ఉన్మాద శక్తులు హిందూ వ్యతిరేక శక్తులకు ఓతమిస్తూ వస్తున్నటువంటి వేళ సైన్యం ఒక కీలకమైనటువంటి అడుగులు వేసింది. ఏంటంటే శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్ ప్రతి ఏడాది ఇదివరకు బంగ్లాదేశ్లో నిర్వహించేవాళ్ళు, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు ఈ హిందూ వ్యతిరేక సందర్భంలో ఆగేతారు అనుకుంటే సైనిక చీఫ్ ప్రకటించారు, భారీ ఎత్తున ర్యాలీ చేయబోతున్నాం, ఈ ఢాకాలో జన్మాష్టమి ర్యాలీ జరపబోతున్నాం, ఇందులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ సెలబ్రేషన్స్లో పాల్గొంటాయి అని ప్రకటించారు. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఈ సందర్భంగా ఒక స్పష్టమైన ప్రకటించారు. లార్డ్ శ్రీకృష్ణుడుకి సంబంధించినటువంటి బోధన అనేటటువంటిది శాంతికి ఆయన సంకేతం. ఒకప్పుడు కురుక్షేత్ర నివారణకు కూడా చాలా ప్రయత్నించినటువంటి వ్యక్తి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ అది బంగ్లాదేశ్ అంగీకరిస్తుంది కాబట్టి ఈ పని చేస్తున్నాం అన్నటువంటి తేల్చి చెప్తున్నారు.